హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు డేట్ 26 జనవరి 2022. కరెంట్ అఫైర్స్ రిఫరెన్స్ మనకి హిందూ, ఈనాడు, పిఐబి అండ్ ఆల్ ఇండియా రేడియో. రైట్, ఈరోజు ఈ అంశాలు ఉన్నాయండి. ఇందులో పద్మ అవార్డ్స్ నేను ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే మనం పద్మ అవార్డ్స్ 128 మెంబర్స్ ఏమో ఉన్నారు. అందరినీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అందరినీ అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఒక 60 వరకు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సింపుల్గా కోడ్ రూపంలో క్లాస్ చేస్తాను. మీరు ఎట్లా డివైడ్ చేస్తారంటే ఈ పేపర్లో కష్టం కానీ అందులో అందరి మనకి రావు. కానీ నేను మీకు లింక్ ఇస్తాను, అందులో అందరి పేర్లు ఉంటాయి. సో ఫస్ట్ ఈ పద్మ విభూషణ్ 4 ఉన్నారు, 4 గుర్తుపెట్టుకోవాలి. పద్మభూషణ్ 17 ఎన్నో ఉన్నారు, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. పద్మశ్రీ 107 ఎంతో ఉన్నారు, అవన్నీ అవసరం లేదు మనకి, కొంతమంది అవసరము. సో మనం ఎట్లా డివైడ్ చేయాలి అంటే అందులో ఫస్ట్ ఈ తెలుగు వాళ్ళు ఉన్నారా ఎవరైనా, సో ఫస్ట్ తెలుగు వాళ్ళు. సెకండ్ విదేశీయులు ఉన్నారా ఎవరైనా, ఉంటే వాళ్ళు ఎవరు. థర్డ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నారా అండ్ సినిమా ఫీల్డ్లో ఉన్నారా. ఈ 4 అంశాలు మనకి ఈ ప్రీవియస్ పేపర్స్లో వచ్చినాయి పద్మ అవార్డ్స్ నుంచి. నెక్స్ట్ అవార్డ్స్ తిరస్కరణ చేశారా ఎవరైనా, తిరస్కరిస్తే వాళ్ళు ఎందుకు అని చెప్పేసి అది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పశ్చిమ బెంగాల్లో 2 తిరస్కరించారు కాబట్టి వాళ్ళది కాంట్రవర్సీ అయిపోయింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా మనం ఒక 5 కేటగిరీలు, తెలుగు వాళ్ళు, విదేశీయులు, సినిమా వాళ్ళు, స్పోర్ట్స్ అండ్ తిరస్కరించిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి. వీళ్ళు కాకుండా కొంతమంది ఫేమస్ మానవాళికి ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఉంటారు, మనుషులకి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఈ కోవాక్సిన్ కనుక్కున్న 2 వచ్చింది, భారత్ బయోటెక్ దంపతులకి. సో కాబట్టి అట్లా మనము డివైడ్ చేసి నోట్స్ రాసుకోవాలి. నేను క్లాస్ చేస్తాను కోడ్స్ సహాయంతో. అంటే అన్ని పేర్లు కష్టం కాబట్టి కోడ్స్ మనకి ఈజీగా పనిచేస్తాయి. ఓకే, ఫస్ట్ 26 జనవరి 2022 అని చెప్పేసి. సో మనకి ఈరోజు అందరికీ తెలుసు, ఈరోజు అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో రిపబ్లిక్ డే కోవిడ్ నామ్స్ పాటిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం రిపబ్లిక్ డే అని చెప్పేసి. ఎందుకు జరుపుకుంటామంటే ఇదంతా మనకి సొల్లు అవసరం లేదు, కానీ రెగ్యులర్ క్లాసులో చెప్దాము. ఒకటైతే ఫస్ట్ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది ఈరోజు. ఎందుకో మనకు తెలుసు, ఆ పూర్ణ స్వరాజ్ అంతా అవసరం లేదు ఇక్కడ. సెకండ్ అనేది రాష్ట్రపతిని మనము వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము. ఈ 2 కాంపోనెంట్స్ ఉంటే దాన్ని రిపబ్లిక్ అని పిలుస్తాము. రాజ్యాంగము ఇప్పుడు ఎందుకు అమల్లోకి వచ్చింది, దాని కారణం మనకు అంతా తెలుసు, అందరికీ అంత ఏం అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఈ 2 కాంపోనెంట్స్ ఉండాలి. ఈ 2 కాంపోనెంట్స్ ఎందుకు ఉండాలి అది మనం డిస్కస్ చేయాలి. సో మనకి ఈ రాష్ట్రపతి ఎన్నిక అయింది. సో అంతకుముందు రాష్ట్రపతి ఎవరు అంటే మనకి దేశ అధ్యక్షుడు జార్జ్ 6 అండి. సో మనకి 1947 ఆగస్టు 15న వచ్చింది స్వతంత్రమా అంటే పూర్తిగా రానట్టే. మనం హిస్టరీ క్లాసులో ఈ స్వతంత్రం వైపు 7 అడుగుల్లో దగ్గర పడ్డాం, అప్పుడు నేను చెప్తా ఇదంతా. కానీ సో జార్జ్ 6 మన రాజు, వీని తొలగించినాం, మన హెడ్ని మన సిటిజన్ నుంచి ఎన్నుకుంటున్నాము. దేశ అధ్యక్షుడిని మన సిటిజన్ నుంచి ఎన్నిక చేస్తే అది రిపబ్లిక్ అవుతుంది. ఏంటి రాజ్యాంగం అనేది అమల్లోకి వస్తే ఏంటి అంటే జనరల్గా మనకి డెమోక్రటిక్ కంట్రీ అనుకోండి, మనది ఓన్లీ డెమోక్రటిక్ కంట్రీ మనది. రిపబ్లిక్ లేదు. 545 లోక్సభ సీట్లలో నా పార్టీకి 540 వచ్చినాయి, నా పార్టీకి వచ్చినాయి 540 వచ్చినాయి. అంటే ఫుల్ మెజారిటీ ఉంది లోక్సభలో. నేను చట్టము చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. అప్పుడు 540 మెంబర్స్ ఓటేస్తారు, చట్టం అయిపోతుంది. ఆ చట్టం వల్ల ప్రజలు ఇబ్బంది పడని, మెరుగుపడని, నాకు అవసరం లేదు, నాకు మెజారిటీ ఉంది, చట్టం చేసిన, నా పైన ఎవడూ లేడు, నేనే కింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే రిపబ్లిక్ ఉన్నది ఒక దేశంలో. అంటే ఏంటి, రాజ్యాంగము ఉన్నది, రాష్ట్రపతి ఉన్నాడు. రాజ్యాంగము ఉన్నది, రాష్ట్రపతి ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ మెజారిటీ ఉన్న ప్రభుత్వం అనేది ఇష్టం వచ్చినట్టు చట్టం చేయకుండా రాజ్యాంగం అనేది లిమిట్ పెట్టేస్తుంది, లిమిట్ పెడుతుంది. రాజ్యాంగానికి లోబడి నువ్వు చట్టం చేయాలి.
సో లెక్స్ ఈజ్ అ రెక్స్ అంటాము, అంటే చట్టమే రాజు, చట్టానికి లోబడే పని చేయాలి. ఇదేంటి అంటే రెక్స్ ఈజ్ ద లెక్స్ అంటాం, అంటే రాజే చట్టము, రాజు ఏం చెప్తే అది చట్టం అవుతుంది. సో దీని రెక్స్ ఈజ్ ద లెక్స్ నుంచి లెక్స్ ఈజ్ రెక్స్గా మనం మారినాము. ఇదే పూర్ణ స్వరాజ్ అంటాం దీన్నే. ఇది పూర్ణ స్వరాజ్ అంటే ఇది గిది కాదు, ఇది దేశ అధ్యక్షుడు మనడే, రాజ్యాంగము మనదే. అంతకుముందు రాజ్యాంగం మనది కాదు, అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఉండే. సో ఇది మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కింద ఉన్న కారణం అండి. మిగతా అంతా మనకు తెలుసు. జనరల్గా మనకి 24 నుంచి 29 వరకు జరిగేది ఇంతకుముందు సెలబ్రేషన్స్. 24న ఎందుకంటే దేశ అధ్యక్షుడిని మనం అదే రోజు ఎన్నుకున్నాము, జాతీయ గీతం అదే రోజు అమల్లోకి వచ్చింది కాబట్టి ఒక 2 days ముందే మనం జరుపుకుంటాము. ఇదేమో బీటింగ్ రిట్రీట్ అంటాము, లాస్ట్ డే సాయంత్రం చేస్తారు బీటింగ్ రిట్రీట్. మనం డిస్కస్ చేసాం. రిపబ్లిక్ డే ముగింపు సాయంత్రం పూట చేస్తారు, ఇట్లా డ్రమ్ కొట్టుకుంటూ పోతారు, పాట పాడతారు. ఇంతకుముందు మనకి అబైడ్ విత్ మీ ఉండే. సో అబైడ్ విత్ మీ ఉండే, దీన్ని ఫ్రాన్సిస్ హెన్రీ రాస్తాడు, క్రిస్టియన్ సాంగ్ అని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం తీసి పడేసింది, గాంధీజీకి ఇష్టం అయినప్పటికీ కూడా. సో దీని ప్లేస్లో ఈ మేరే వతన్కు లోగో అని చెప్పేసి కే ప్రదీప్ రాసిన బుక్ పాటని ఇప్పుడు ఈ 29న పాడబోతున్నారు. ఇప్పుడే మార్పు వచ్చిందంటే ఈ 24th కాకుండా ఒక రోజుకి ముందు జరిపారు, 23rdనే ఈ సెలబ్రేషన్స్ షురూ అయిపోతాయి ఈ నేతాజీ బర్త్డే సందర్భంగా. రైట్, ఇది మనకి రిపబ్లిక్ డే గురించి. రాజ్యాంగము దేశ అధ్యక్షుడు రెండు మనయే అయితే అది రిపబ్లిక్ అవుతుంది. సో 1950 జనవరి 20న మన దేశం ఏమైంది? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్రమైంది, లౌకిక సామ్యవాదం లేదండి. మనకు ప్రశ్న వస్తుంది, 26th జనవరి 1950న భారత స్వరూపం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం ఉంటుంది. ఇది ఆన్సర్ కాదు. సామ్యవాదము లౌకికం మనకు 1976 42వ సవరణ ద్వారా మనకు వచ్చింది. సో అప్పుడు ఇట్లా లేదు, ఈ 3 మాత్రమే ఉన్నాయి. అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అండి. సో మనకి ఫస్ట్ అంశము మేనిఫెస్టో. ఈరోజు బెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది ఎన్నికల మేనిఫెస్టో అనేది. సో ఒకరైతే కోర్టుకు పోయారు, ఈ పార్టీలు ఎన్నికల సమయంలో తమాషా చేస్తున్నాయి, ఉచిత హామీలు ఇస్తున్నాయి అని చెప్పేసి అశ్విని కుమార్ ఉపాధ్యాయ. సో ఈ కేసు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసు ఇది, ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వకుండా కంట్రోల్ చేయమని సుప్రీంకోర్టుకు వెళ్ళిన వ్యక్తి అశ్విని కుమార్ ఉపాధ్యాయ. సో సుప్రీంకోర్టు ఏమని స్పందించింది అంటే, ఈ ఎన్నికల సంఘానికి ఉన్ను ఈ ప్రభుత్వానికి ఇద్దరికి కూడా నోటీస్ జారీ చేసింది. ఇది ఈ ప్రభుత్వం అంటే ఈ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఏం చేస్తారో చెప్పుమని రెండింటికి నోటీస్ అయితే జారీ చేసింది. రైట్, ఎన్నికల మేనిఫెస్టో అనే అంశం ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే వార్తల్లోకి, ఇది మనము జిఎస్ కింద చదువుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ బిట్ అండి ఇది. సుబ్రహ్మణ్య బాలాజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసు అండి ఇది. ఈ బాలాజీ మళ్ళీనే ఒక అడ్వకేట్, ఇతను సుప్రీంకోర్టుకు పోతాడు. ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు అనాలోచితంగా ఉచిత హామీలు ఇస్తున్నారు, చీర ఇస్తాము, జాకెట్ ఇస్తాము, ప్యాంట్ ఇస్తాము, అంగి ఇస్తాము, టీవీ ఇస్తాము, ఫోన్ ఇస్తాము, కంప్యూటర్ ఇస్తాము అని చెప్పేసి, కుర్చీ ఇస్తాము, బెడ్ ఇస్తామని చెప్పేసి. సో ఇటువంటి ఇస్తున్నా చెప్పేసి వాళ్ళు ఈయన కోర్టుకు వెళ్ళిండు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, సో ఈ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రామిసెస్ ఏవైతే ప్రామిస్ చేస్తున్నారో దాన్ని కంట్రోల్ చేయమని చెప్పేసి ఎన్నికల సంఘానికి రైట్స్ ఇచ్చిందండి. ఏం చేయాలి? ఎన్నికల సంఘము ఎన్నికల మేనిఫెస్టోని కంట్రోల్ చేయాలి. ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే, ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్ళి ఈ ఎంసీసీ అంటే
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చేర్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటాము, ఇందులో చేర్చింది. కోర్టు ఏం చెప్పింది? ఎన్నికల సంఘం నువ్వు ఈ ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను కంట్రోల్ చేయమంటే ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్ళి ఈ ఎంసీసీలో చేర్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం, ఎన్నికల ప్రవర్తన నియమావళి తెలుగులో పిలుస్తాము. సో ఏంటి ప్రాబ్లం మీద చేరిస్తే అంటే ఇక్కడ దీనికి లీగల్ బైండింగ్ లేదండి. సో లీగల్ బైండింగ్ లేదు అంటే ఒక అంశం అనేది ఎన్నికల సంఘము ఎంసీసీలో చేరిస్తే ఆ అంశము మనము అమలు చేయకుంటే ఆ పార్టీలు మనం కోర్టుకు పోరాదు, లీగల్ బైండింగ్ లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటి, ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అంటే ఎంసీసీలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఎంసీసీ మీద లీగల్ బైండింగ్ లేనే లేదు, మనం కోర్టుకు పోలేము. కాబట్టి ఏదైనా పార్టీ ఉచిత హామీ ఇస్తే అది మేనిఫెస్టో లోపల ఉంటే నెరవేర్చకుంటే మనం కోర్టుకు పోలేము, ఎంసీసీలో ఉంది కాబట్టి. రైట్, దీనికి నివారణ చర్య ఏంటి అని చెప్పేసి మనకు గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్లో ప్రశ్న వస్తుందండి. మనకి ఈ జయప్రకాష్ నారాయణ ఇవాల్టి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎక్సలెంట్గా రాశాడండి. ఏం చేయాలి అంటే ఉచిత హామీలు ఇవ్వకుండా సో ఈ ఎన్నికల సంఘం కాకుండా పార్లమెంటే చట్టం చేయాలి. సో అప్పుడేమైతే చట్టం చేస్తే లీగల్ బైండింగ్ అనేది వస్తుంది. లీగల్ బైండింగ్ వస్తే నేనే కోర్టుకు పోతా. ఒక ఎక్స్ అనే పార్టీ ఉన్నది, సో 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది అనుకోండి, అది ఇవ్వకుంటే నేనే కోర్టుకు పోతా, చట్టం ఉంది కాబట్టి. సో ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చితే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి చట్టం చేయండి మీరు అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ చెప్తున్నాడు. ఒకటి. సెకండు, ఈ ఉచితాలు అనేటివి కొన్నిటికే పరిమితం చేయాలి, ముఖ్యంగా విద్య వైద్యానికే అని చెప్పేసి చెప్పిండండి. ఎక్సలెంట్ అసలు ఇది నిజంగా. ఈ విద్య వైద్యం రెండు ఉచితంగా ఇవ్వండి, ఇంకా ఏమీ అవసరం లేదని చెప్పేసి చాలా గ్రేట్ పర్సన్ అండి అతను. సో అవి ఈ 3 మనము దృష్టిలో పెట్టుకుంటే ఇంకా డెవలప్మెంట్ ఈజీగా కావచ్చు. సో ఇది మనకి ఎన్నికల మేనిఫెస్టో అంశం. దీంట్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అశ్విన్ కుమార్ కోర్టుకేండు, కోర్టు ఏం చెప్పింది, ఎన్నికల సంఘము సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసింది. ఎన్నికల మేనిఫెస్టో ప్రజెంట్ ఎక్కడ ఉందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నది, లీగల్ బైండింగ్ లేదు. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో అవార్డ్స్లో ఫస్ట్ వచ్చేసి శౌర్య చక్ర అవార్డు, మొత్తము 6+6 ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చారు. ఒక 6 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే మన మినిస్ట్రీ శాఖ ఇచ్చింది. మొత్తం 12 మెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 6 అయితే పక్కా అండి, ఆర్మీ కాబట్టి ఈ 6 మీ బట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి శౌర్య అంటే మనకి గ్యాలంటరీ అవార్డ్స్ అంటారండి. సైనిక అవార్డ్స్ పేరు గ్యాలంటరీ అవార్డ్స్. మొత్తం ఇవి 2 రంగాల్లో ఇస్తారు, ఒకటి యుద్ధ రంగంలో ఇస్తారు, ఒకటి శాంతి రంగంలో ఇస్తారు. యుద్ధ రంగం అంటే యుద్ధము చేయంగా చనిపోయిన వాళ్ళకి ఇస్తారు. అంటే పరమ వీర చక్ర అంటాము, మహావీర చక్ర అంటాము, వీర చక్ర అంటాము. మొత్తం 3 ఉంటాయి, పరమ వీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర. ఇది జీకే ఇక్కడనే ప్రశ్న వస్తుంది. శాంతి రంగంలో మొత్తం మళ్ళీ 3 ఉంటాయి, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. సో శౌర్య అంటే గ్యాలంటరీ లోపల, శాంతి లోపల 3వ అవార్డు శౌర్య. ఇంకా ఇవి ఇయ్యలేదు, ఈరోజు ఇస్తారు, సాయంత్రం కల్లా ఇస్తారు. నేను రేపటి క్లాసులో ఇవి చెప్తాను, ఇప్పుడైతే ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మిగతా వాటికి ఇన్నేసి మందికి ఇయ్యరు, 1 or 2 మాత్రమే ఇస్తారు. రైట్, శౌర్య లీస్ట్ అండి. ఈ గ్యాలంటరీలో 6వది శౌర్య. సో శాంతి రంగం అంటే ఇక్కడ ఏమొస్తుందంటే జనరల్గా ఒకరు తమ తోటి సహోద్యోగులను కాపాడితే వస్తుంది, చనిపోతే వస్తుంది జనరల్గా. రైట్, సో ఎవరు అంటే మనకి ఈ 6 ఎవరు మనకి ఆర్మీలో వచ్చిందంటే ఫస్ట్ అయితే ఎవరు, జశ్వంత్ కుమార్ రెడ్డి అండి, మన తెలుగు బిడ్డ. సో జశ్వంత్ కుమార్ రెడ్డి గుంటూరు తెలుగు బిడ్డ, మనం గుర్తుపెట్టుకోవాలి ఇతని పేరు. ఈ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా తన కమాండర్, తన పై అధికారిని కాపాడడానికి కోసము ప్రాణాలు అర్పించాడు.
ఆయనకు అడ్డుగా ఉండి బుల్లెట్లు మొత్తం ఈయనకు మీద పడ్డాయి. సో జశ్వంత్ కుమార్ ఒక వీరుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి శాంతిలో శౌర్య ఇచ్చారు. ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక మిగతా వాళ్ళు అనిల్ కుమార్, పింకీ కుమార్. సో పింకీ కాబట్టి బొమ్మ అయ్యాలి పింకీకి. సో బొమ్మె నల్లే. నెక్స్ట్ శ్రీజిత్. సో 5 ఆర్మీ వాళ్ళు. ఇంకా ఒక రాకేష్ శర్మ ఉన్నాడు ఒకడు. రాకేష్ శర్మ ఈయన అస్సాం రైఫిల్స్ అండి. ఈయన బతికే ఉన్నాడు అస్సాం రైఫిల్స్. సో ఈ 5 చనిపోయారు. మరణం అనంతరము ఈయన రాకేష్ శర్మకి మాత్రం బతుకున్నప్పుడే ఇచ్చిండ్రు అవార్డు అన్నట్టు. సో మన పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పేర్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసిన వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోవాలండి. సో అనిల్ కుమార్ నాకు తెలుసు, జశ్వంత్ మా స్టూడెంటే ఉన్నాడు. సో పింకీ ఇంటి పక్క ఉంటున్నది, దానికి బొమ్మ ఇచ్చిన అనుకుంటాం మొత్తం మీద. శ్రీజిత్, రాకేష్ శర్మ, రాకేష్ తెలుసు నాకు. కాబట్టి మనకి గుర్తున్న పేర్లు మనము ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా 6 పేర్లు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చింది. ఇక్కడ ఒక్కడు అజిత్ అండి. శ్రీజిత్ కాబట్టి అజిత్. మనకి ఇండియా ఫేమస్ స్పిన్నర్ ఒకప్పుడు ఈ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసిన వ్యక్తి కుల్దీప్ యాదవ్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ అతను. సో నాకు తెలుసు కాబట్టి కుల్దీప్ ఇటీవల టీంలో చోటు కోల్పోయాడు. పూర్ణ వికాసం లేదు, ప్రతాపం లేదు. కాబట్టి సో కుల్దీప్ వచ్చింది కాబట్టి దిలీప్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. దిలీప్. కుల్దీప్ పూర్ణ వికాసం లేదు ఈ రోజులలో. సో పూర్ణానందము. వికాస్ కుమార్ పూర్ణ వికాసం లేదు కాబట్టి ప్రతాపం కూడా లేదు. సో మనకేంటి ప్రతాప్, అనిరుద్ ప్రతాప్. ఈయన ఇంకో వ్యక్తి అండి. 1 2 3 4 5 6 కుల్దీప్, దిలీప్, పూర్ణానందము, వికాస్ కుమార్, అనిరుద్ ప్రతాప్, అజిత్. జశ్వంత్, అనిల్, పింకీ కుమార్, బొమ్మనల్లే, శ్రీజిత్, రాకేష్ శర్మ. అలా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కుల్దీప్, దిలీప్ పూర్ణ వికాసం లేదు కాబట్టి ప్రతాపం లేదు, చివరికి వచ్చిండు అజిత్. సో ఇది మనకి శౌర్య అవార్డ్స్. మిగతా అవార్డ్స్ ఇవ్వద్దనే కోరుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బట్ నేను చూసిన ఇంతకుముందు వెబ్సైట్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్ మనకి, అందులో ఆల్రెడీ ఈ అశోక చక్ర ఎవరో ఇచ్చినట్టున్నది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ మొత్తం 938 మెంబర్స్కి ఎంతోమందికి వచ్చింది. తెలంగాణ వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణ వాళ్ళు ఒకటి సరిపోతుంది మనకి. సో సన్నీ అండ్ శ్రీనివాస్. సో వీళ్ళు కూడా మనము తెలిసిన పేర్లు ఉంటాయి కదా, అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సన్నీ అండ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా పోలీసులే. ఈయన హెడ్ కానిస్టేబుల్, ఈయన TSSP SI అట. నెక్స్ట్ రాష్ట్రపతి పరమ విశిష్ట సేవా మోడల్. సో పరమ విశిష్ట, ఇది ఇంకొంచెం పెద్ద విశిష్ట ఇది. సో ఇందులో వచ్చిన వ్యక్తులలో మనకి ఫేమస్ నీరజ్ చోప్రా అండి. నీరజ్ చోప్రా ఈయన 2021 టోక్యో ఒలింపిక్స్లో జావలిన్ త్రోలో స్వర్ణం వచ్చింది. సో అథ్లెటిక్స్ కేటగిరీలో స్వర్ణం వచ్చిన ఫస్ట్ ఇండియన్ కాబట్టి సో నీరజ్ చోప్రా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈయన జాబ్ ఏంటి అంటే ఆర్మీలో సుబేదార్ అండి. సుబేదార్ అని చెప్పేసి ఈ రాజ్పుతానా కేటగిరీలో పనిచేస్తాడు. రాజ్పుతానా. సో రాజ్పుతానా లోపల పనిచేస్తాడు. సుబేదారిగా నీరజ్ చోప్రాకి ఆ మెడల్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ ఫేమస్ అండి. మనకి రిపోర్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే ఈ సిపిఐ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతి అంచనా సూచిక. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2021 అండి. సో ఎవరిస్తుందంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు, ఇది జర్మనీలోని బెర్లిన్లో ఉంటుంది.
మనకు గుర్తుకు రావాలి, బెర్లిన్ అనగానే నేతాజీ ఆజాద్ హిందూ రేడియో ప్రసంగిస్తూ మీరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనమంటారు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పాల్గొంటుంది. మనకు గుర్తుకు రావాలంటేనే అది కంపల్సరీ. రైట్, బెర్లిన్ అండి అది ఉంటుంది అక్కడ. ఇది మనకి ఇండెక్స్కి ఇస్తుంది, నెంబర్స్ ఇస్తుంది, దేశంలో ఎలా ఉంది అని చెప్పేసి, అవినీతి ప్రపంచంలో అని చెప్పేసి. సో 0 నుంచి 100 పాయింట్స్ ఉంటాయి. ఎన్ని పాయింట్స్ తక్కువ ఉంటే అంత ఎక్కువ అవినీతి ఉన్నట్టు, పాయింట్స్ తక్కువ ఉంటే అవినీతి ఎక్కువ ఉన్నట్టు, ర్యాంక్ ఎక్కువ ఉంటే అవినీతి ఎక్కువ ఉన్నట్టు, ర్యాంక్ తక్కువ ఉంటే తక్కువ అవినీతి ఉన్నట్టు. సో ర్యాంకు తక్కువ ఉండాలి, పాయింట్స్ ఎక్కువ ఉండాలి. మనకు 1వది 2వది 3వది ఫస్ట్ 3 కూడా సేమ్ పాయింట్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ అండి, సో న్యూజిలాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్. న్యూజీ కాబట్టి డెన్మార్క్ కాబట్టి ఫిన్లాండ్ 88 పాయింట్స్ అండి వాటికి. మనం ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మళ్ళీ ఇండియా ప్లేస్ ఏంటి అంటే, సో 85 ప్లేస్ ఉన్నది ఇండియా. ఇండియా పాయింట్స్ ఎన్ని అంటే 40 పాయింట్లు అనేది తీసుకొచ్చింది ఇండియా. సో లాస్ట్ ఇయర్ 86 ప్లేస్ ఉండే, ఇప్పుడు 85కి వచ్చింది. అంత ఎంతో అవినీతి తగ్గిందని చెప్పాలి ఇండియాలో. నెక్స్ట్ చివరి 3 ఏంటి, మన పాకిస్తాన్ 140లో ఉన్నది. ఈ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండి. సో ఆయన వచ్చాక అవినీతి ఇంకా పెరిగింది తప్పించి తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎన్నికల్లో పోటీ చేయంగా నేను తగ్గిస్తా అని చెప్పి చెప్పిండు, వచ్చినాక ఇంకా పెరిగింది. నెక్స్ట్ ఈ 180 దేశం ఏంటి అంటే దక్షిణ సుడాన్ అండి. చివరిది దక్షిణ సుడాన్, వెరీ ఇంపార్టెంట్. 178, 179 రెండు కూడా సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఈ 11 పాయింట్స్ ఇది. సో సిరియా అండ్ సోమాలియా అత్యంత పేదరికంలో ఉన్నారు వీళ్ళు. సిరియా, సోమాలియా 17 పాయింట్స్ అండి. సో మన పాయింట్స్ మనకు అంత అవసరం లేదు. ఇండియా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ప్లేస్ గుర్తుపెట్టుకోండి. చివరి 3 దేశాలు, ఈ ఫస్ట్ 3 దేశాలు ఎవరు ఇస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పాస్పోర్ట్ ఇండెక్స్ మనకు తెలుసు ఆల్రెడీ, హెన్లీ వాళ్ళు ఇస్తారు. ఇది ఇండియా ప్లేస్ 83లో ఉన్నది. 92 ఉండే 83కి వచ్చింది, 86 ఉండే 85కి వచ్చింది. సో ఇండియా డెవలప్ అవుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ IMF అండి, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ని అది మానిటర్ చేస్తుంది. సో ఇది 2021-22లో ఇండియా యొక్క GDP అంచనా వేసింది. ఇలా అంచనా వేసినప్పుడు అది IMF అయితే, వరల్డ్ బ్యాంక్ అయితే, లేకుంటే మన ఆర్థిక సర్వే అయితే, లేకుంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక దగ్గర రాసుకోవాలండి ఒక్కసారి. సో మనకి ఈ ఎంత 9 అని చెప్పేసి చెప్పింది. 2022-23లో 7.1 అని చెప్పింది. నెక్స్ట్ ఇదే టైంలో మనం లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిందండి మనకు. ఈ టైంలో 8.3 అని చెప్పింది, ఈ టైంలో 8.7 అని చెప్పింది. 2021-22తో పోలిస్తే 22-23లో 7.1 అయింది, 9 అయింది. ఇక్కడ 8.3, 8.7 అయిందండి. రైట్, ఇక్కడ మనం ఒక GS పాయింట్ ఏది కవర్ చేయొచ్చు అంటే, ఈ వరల్డ్ బ్యాంక్ IMF రెండింటిని ఏమని పిలుస్తామంటే బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని పిలుస్తాం. సో బ్రిటన్ వుడ్స్ అనే పట్టణంలో 2 స్థాపించబడ్డాయి కాబట్టి సో బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థికంగా వెనుకబడ్డాయి కాబట్టి ఎట్లా డెవలప్ కావాలని చెప్పేసి ఈ బ్రిటన్ వుడ్స్ అమెరికాలో నగరం పేరు, అక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈ 2 సంస్థలు స్థాపించబడ్డాయి. కాబట్టి ఈ వరల్డ్ బ్యాంకు IMFని ట్విన్స్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తామంటే 2 ఒకేసారి స్థాపించబడ్డాయి కాబట్టి. వరల్డ్ బ్యాంకును IBRD అంటారండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఈ బ్రిటన్ వుడ్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది. వేటిని పిలుస్తారంటే IMF అండ్ వరల్డ్ బ్యాంక్ని పిలుస్తాము. రైట్, నెక్స్ట్ ఒక బుక్లెట్ అంటే మన బుక్స్లో చూస్తే, బుక్స్ న్యూస్లో చూస్తే ప్రెస్టేజీ బుక్లెట్. సో ప్రెస్టేజీ బుక్లెట్ ఏంటి అంటే ఈ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ సంస్థ
అంటే ఏంటి, ఈ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అది. ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ని గుర్తిస్తుందండి. సాంస్కృతిక పరంగా, వైజ్ఞానిక పరంగా, భౌగోళిక పరంగా, హిస్టారికల్ పరంగా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తిస్తుంది. అటువంటి సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో అన్నిటిని కలిపి ఒక బుక్ అనేది నిన్న టూరిజం మినిస్ట్రీ వాళ్ళు విడుదల చేశారు. నిన్న ఎందుకంటే నిన్న జనవరి 25 కాబట్టి, నిన్న టూరిజం డే కాబట్టి ఆ సందర్భంగా ఈ బుక్ అనేది వచ్చింది. ఈ బుక్లో అన్ని రకాల సైట్స్ అనేవి ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు ఆ బుక్ని ఇంట్రెస్ట్ ఉంటే. సో 25th జనవరి టూరిజం డే మనకు తెలుసు ఆల్రెడీ. ఈ రూరల్ అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ అని చెప్పేసి నిన్న థీమ్ మనం చెప్పినాం నిన్న. నెక్స్ట్ డార్విన్ బాక్స్ అండి. తెలంగాణ ఇష్యూ ఇప్పుడు చెప్పబోయేటి ఇవి ఏపీ వాళ్ళకి అవసరం లేదుగా, తెలంగాణ ఇష్యూ పూర్తి తెలంగాణ వాళ్ళకి పరిమితం ఇవి. సో డార్విన్ బాక్స్ ఒక యూనికార్న్ సంస్థగా ఇది రిజిస్టర్ అయిపోయిందండి. హైదరాబాద్ నుంచి ఫస్ట్ యూనికార్న్ కంపెనీ అంటే స్టార్టప్ కంపెనీ ఏది అంటే డార్విన్ బాక్స్. ఏంటి యూనికార్న్ అంటే, ఒక సంస్థాగత పెట్టుబడి అనేది $100 కోట్ల ఉంటే ఆ సంస్థని యూనికార్న్గా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ యూనికార్న్ సంస్థ ఏది అంటే డార్విన్ బాక్స్. దీన్ని ఈ అనిల్ను, ఆ చైతన్యమును, ఇంకో జయంత్ కలిపి దీన్ని స్థాపించారట. ఈ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రెండ్స్ను గుర్తుపెట్టుకోవాలి, వాడిని గుర్తుకు తెచ్చుకోవాలి ఇష్టం లేకుండా. అనిల్, చైతన్య, జయంత్ వీళ్ళు ముగ్గురు కలిసి డార్విన్ బాక్స్ స్టార్టప్ని ప్రారంభించారు. $100 కోట్ల పెట్టుబడితో, డాలర్లతో. సుమారుగా చూస్తే ఎంత ఉంది అంటే ఇది 7,500 కోట్లు వస్తుంది. రైట్, ఇది యూనికార్న్. స్టార్టప్ డే అంటే మనకి జనవరి 16 తెలుసు మనకి ఆల్రెడీ అది. నెక్స్ట్ కరీంనగర్ అండి. వార్తల్లో ఉన్నది కరీంనగర్. ఎందుకంటే ఈ 2 డోసులు పూర్తిగా అయిపోయిన ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటే కరీంనగర్. పూర్తిగా ఈ కోవిడ్ అనేది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నది. ఇటీవల రాష్ట్రం ఏంటి, హిమాచల్ ప్రదేశ్ 100% అయిపోయింది అక్కడ వ్యాక్సినేషన్. యూటీ చూస్తే అండమాన్ నికోబార్ దీవులు అయిపోయింది. రైట్, ఇటీవల ఈ స్టేట్ ఇంకో రకంగా వార్తల్లో ఉన్నది. ఫస్ట్ ఫ్రీ స్మోక్ స్టేట్ ఇన్ ఇండియా. 100% ఎల్పిజి కనెక్షన్ అయిపోయింది అందరికీ. ఆ ఎల్పిజి అనేది ఒక పాయింట్, మనకి దానిలో ఎక్కువ ఉండేది ఏంటంటే బ్యూటెన్ అండి, సహజ వాయువులో ఎక్కువ ఉండేది మీథేన్. ఈ ఎల్పిజీలు మనకు స్మెల్ వస్తుంది లీక్ అయితే, దాంట్లో కలిపేది ఎథైల్ మెర్క్ పటాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎథైల్ మెర్క్ పటాన్ లేదా మెర్క్ కప్టాన్ అంటారు. అయితే మెర్క్ పటాన్ అనొచ్చు లేదా మెర్క్ కప్టాన్ అనొచ్చు. మెర్ కప్టాన్ ఇది కలిపితే స్మెల్ వస్తుందండి. మెర్ కప్టాన్, మెర్క్ పటాన్. నెక్స్ట్ తమలపాకు సైదులు. ఈయన ఈ సూది రంధ్రంలో నేషనల్ ఫ్లాగ్ని అమర్చిందండి. సూది రంధ్రంలో 8 mm ఉంటుంది అటు రంధ్రం, అది అంత మందం ఉన్న జాతీయ పతాకాన్ని సూది రంధ్రంలో పెట్టాడు. అగ్గిబిడ్డలో పెట్టింది ఎవరు గుర్తుపెట్టుకోవాలి, చీరని. ఇట్లా వచ్చినప్పుడు అటువంటి ఇంపార్టెన్స్ ఉంటే ఆ పర్సన్స్కి అవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ పద్మ అవార్డ్స్ ఇక్కడ డిస్కస్ చేయలే అండి. నేను స్పెషల్ క్లాస్ అనేది చేస్తా కంపల్సరీ. ఈ 1-2 డేస్లో చేస్తా, విత్ కోడ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చేస్తా. 120 పైగా ఉన్న నేమ్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.